ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసినటువంటి లేఖ నల్గొండ డీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి పున్న కైలాష్ యాదవ్ని తప్పించాలని చెప్పేసి లెటర్ రాయడం జరిగింది. నా కుటుంబం పైన విమర్శలు చేసి నన్ను పర్సనల్గా టార్గెట్ చేసి మాట్లాడినట్టు ఆ లెటర్లో పేర్కొనడం జరిగింది. దీని పట్ల ఎట్లా స్పందిస్తారు? పున్న కైలాష్ నేత మా ఉస్మానియా యూనివర్సిటీ జాగ్రఫీ డిపార్ట్మెంట్లో సీనియరు. తను మొత్తం విద్యార్థి ఉద్యమానికి సేవ చేశాడు. జీవితకాలం మొత్తం సామాజిక ఉద్యమాలకు, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకుడు. అట్లనే మునుగోడు నియోజకవర్గంలో క్రియాశీలకంగా అనేక వర్గాల పట్ల, అందరి సమస్యల పట్ల పనిచేసినటువంటి వ్యక్తి. ఆ జిల్లాకు నాయకత్వం వహిస్తున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పున్న కైలాస్నే కాదు, అనేక మంది గౌడ్స్ని, అనేక మంది బీసీలను జీవితాలను నడి రోడ్డు మీద ఈడ్చిండు, అవమానం చేసినటువంటి చరిత్ర ఉన్నది. ఈ అంబేద్కర్ విగ్రహం నుంచి ఏమని చెప్తున్నామంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి తక్షణమే మీరు కైలాష్ నేతకు క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో నువ్వు కనీసం ఏమనుకుంటున్నావు అంటే నాకు నల్లగొండ జిల్లాలో తిరుగులేదు, ఇంకేం లేదు, నీ నల్లగొండ జిల్లాలోనే నీకంటే ఉద్దుడు చెక్కిలం శ్రీనివాసునే ఓడగొట్టిన చరిత్ర మాకున్నది. నిన్ను కూడా అతి తొందరలోనే రాజకీయ భూస్థాపితం చేస్తాం. ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మీరేం చెప్పదలుచుకున్నారు? పున్న కైలాష్ నేత పైన ఆయన రాసినటువంటి ఒక మంత్రి హోదాలో ఉంటూ ఆయనను తొలగించాలని చెప్పేసి డీసీసీ అధ్యక్ష బాధ్యత నుంచి తొలగించాలని చెప్పేసి రాసినటువంటి ఆ లెటర్ పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? నల్గొండలో 3-4 ప్రధాన పార్టీలు, కమ్యూనిస్టులు, బీఆర్ఎస్, బీజేపీ, ఏ పార్టీలో ఉన్నా అదంతా ఆ పార్టీలో ఉండే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఆల్రెడీ పార్టీలో ఉండే, పార్టీ పదవిలో ఉండే అందరు నేతలు రెడ్లే ఉన్నారు. అనుకోకుండా పాపం కైలాష్ నేత గారు ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం వల్ల ఆయనకు ప్రత్యేకంగా ఒక డీసీసీ పదవి వచ్చింది. అంటే ఆ వర్గానికి, ఆ సామాజిక వర్గానికి సంబంధించి అన్ని రాష్ట్రవ్యాప్తంగా కన్సిడర్ చేసి ఆయనకు కైలాష్ నేత గారు ఆయన సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారు. బట్ అది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయనకు నచ్చతలేదు. ఆయనను మరీ అంటే దారుణంగా బూతులు తిట్టి, దారుణంగా ఆయన పోయి కలవడానికి పోతే శుభాకాంక్షలు తెలపాల్సింది పోయి డీసీ అధ్యక్ష పదవి వస్తే బీసీ సామాజిక వర్గం నేతని అంత హేళనంగా మాట్లాడడం, అవమానకరంగా ఇచ్చాడు అనేది బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు వాళ్ళు రెడ్లు అన్ని రకాలుగా వాళ్ళు మనం మోసం చేయడమే. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి జీవో నెంబర్ 9 బూటకప్ జీవో తెచ్చి దాన్ని 9th షెడ్యూల్లో పెట్టకుండా రకరకాలుగా దాన్ని ఎంత అబాస్ పాలైందో ఇప్పటికి మళ్ళీ అనవసరంగా ఇంకో 46 జీవో తెచ్చి ఇప్పుడు ఎలక్షన్కి వెళ్తున్నారు. మమ్మల్ని 42% రిజర్వేషన్ నుంచి లాస్ట్కి 17.08% తగ్గించి చేసిండ్రు. అంటే మమ్మల్ని ఇంత అంటే బీసీలు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉండే రెడ్లకు, కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ లేకపోతే వాళ్ళకు నేతృత్వం వహిస్తున్న వాళ్ళ సామాజిక వర్గం చెందిన రేవంత్ రెడ్డి సీఎం గారు కానీ మా బీసీల పైన ఇలాంటి ప్రేమ ఎలాంటి లేదు. వాళ్ళు మమ్మల్ని నయ వంచన చేశారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ తగ్గించడం అనేది ఘోరమైన అవమానకరంగా భావిస్తున్నాం మేము.